శిల్పాస్ వంటిల్లే వైద్యశాలకు స్వాగతం సుస్వాగతం. మళ్ళీ నేను వచ్చేసా. సో ఇప్పుడు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ, ఈక్వల్ టు దాని పేరే వజ్రంతో సమానంగా పోలుస్తారన్నమాట. ఎస్పెషల్లీ మన నరాల బలహీనత ఉన్న పేషెంట్స్కి కానీ బోన్స్కి చాలా పవర్ ఇస్తుంది. సో నల్లేరు అంటారు దీన్ని, అండ్ వజ్రకణి అంటారు. మీ ఏరియాలో ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ పచ్చడి చేస్తున్నాను మై మామ్ అండ్ మమ్మ డిమాండ్ మీద. ఇందులో కావాల్సిన ఏంటంటే బ్రీఫ్గా చెప్పేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఆనియన్, చింతపండు. ఇవి ఎస్పెషల్లీ చెప్పాలి అంటే మనకి ఇక్కడ మెయిన్గా ఈ నల్లేరుని ఇలా తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. చేతికి ఆయిల్ బాగా పూసుకొని కట్ చేసి నారలు తీయాలి. నారలు తీసి ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో 1-3 సార్లు కడుక్కుంటే కానీ అందులో వదిన జిలుగుపోదు. ఇది ఒక రకమైన చేదును కలిగి ఉండడం వల్ల ఇది పొరపాటున మనం చేతులకు ఆయిల్ అప్లై చేయకుండా కట్ చేసిన ఆ జిగురు ఎక్కడ అంటేనా కూడా మనకు కొన్ని రోజులు దురద వస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. చేతికి గ్లౌజెస్ వేసుకొని, కానీ గ్లౌజెస్ వేసుకున్న చేతులకు ఆయిల్ పూసుకొని నారలు తీసి ఇలా కడిగి పెట్టుకుంటే ఇలా జిగురు అనేది లేకుండా తయారవుతుంది. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట, మర్చిపోవద్దు. ఇది చాలా హెల్దీ, వెరీ హెల్దీ. నేను మినపప్పు, పచ్చిశనగపప్పు వేసాను. దాంట్లోకి కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను. దాంతోపాటు జీలకర్ర, కొన్ని మెంతులు, ధనియాలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేస్తున్నాను. సో ధనియాలు కూడా వేసేసాక వేయించుకుందాము. నేను మాత్రం ఇప్పుడు ఎండుమిరపకాయలతో చేయట్లేదు, పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. ఇవి దోరగా వేగుతున్నాయి. సో ఇలా నాకు వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. వాటిని తీసి పక్కన పెట్టుకొని చల్లారించుకుందాము. ఆ లోపు మనము పచ్చిమిరపకాయలు వేయించుకుందాం అన్నమాట. సో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాక ఉల్లిపాయలు, టమాటా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తీసన్ని ఉల్లిపాయలు, స్మెల్ అది. సో మన ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా వేగిపోయింది. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. సో ఈలోపు 2 స్పూన్లు ఆయిల్ వేసేసి మనం ఏదైతే నార తీసి పెట్టుకున్న నల్లేరు ఉందో దాన్ని బాగా వేయించుకోవాలి. ఇంత ఉందా నల్లేరు. ఇప్పుడు ఇది కాస్త కొంచెం ఫ్రై అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రై అవ్వాలి బాగా. జాగ్రత్త, ఏమాత్రం చేతులకు అంటుకున్నా దురదలు తట్టుకోవడం కష్టం. నేను ఈ నారలు తీసాక 1కి 5 సార్లు ఉప్పు, పసుపు వేసి అందులో ఉండే జీలకర్ర మొత్తం తీసేసి కడిగేసాను.
ఇది బాగా వేగి దగ్గరకు అవ్వాలన్నమాట. ఇట్స్ ఈక్వల్ టు డైమండ్ అన్నమాట. అంత బోన్స్కి నర్వస్ సిస్టమ్కి బలాన్ని ఇస్తుంది. ఎక్కడ దొరికినా తప్పకుండా తెచ్చుకుంది. మన నల్లేరు అంటారు దీన్ని అన్నమాట. మన నల్లేరు ఇది ఇంకా మగ్గాలి. అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికి ఉడికి రావాలి.